హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కేలీ-హెల్మెంటన్ థియరం. దీని డెఫినేషన్ వచ్చేసి ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫై ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ అన్ కేలీ-హెల్మెంటన్ థియరం. Let A is any square matrix of order n. Its characteristic equation is lambda power n plus a1 lambda power n minus 1 plus a2 lambda power n minus 2 plus up to an equals to 0. We know that every square matrix obey their own characteristic equation by Cayley-Hamilton theorem. సో ఇక్కడ లాంబ్డా ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఏ పవర్ ఎన్ ప్లస్ a1 ఏ పవర్ n మైనస్ 1 ప్లస్ a2 ఏ పవర్ n మైనస్ 2. ఏ ఈజ్ అన్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి లాంబ్డా ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. తర్వాత మల్టిప్లికేషన్ విత్ ఏ పవర్ మైనస్ n. చూడండి, ఫస్ట్ ఏం చేయండి, an(i) ఈజ్ ఈక్వల్స్ టు ఈ టర్మ్ మొత్తం ఇటు సైడ్ పంపిస్తే మైనస్ ఆఫ్ a power n plus a1 a power n minus 1 plus a2 a power n minus 2 plus summation a power n minus 1. ఇప్పుడు a power minus 1 ఇంటూ చేస్తే అంటే a ఇన్వర్స్ టూ సైడ్స్ ఇంటూ చేస్తే a ఇన్వర్స్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ సేమ్ టర్మ్ ఇంటూ a power minus 1. ఇప్పుడు మనకి ఈ థియరంలో మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు a ఇన్వర్స్ ఫైండ్ చేయమని చెప్తారు. అప్పుడు ఏంటి, ఇక్కడ దాకా వచ్చాక మనం ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఈ టర్మ్ ఇటు సైడ్ పంపిస్తే ఏ ఇన్వర్స్ వచ్చినట్టే కదా. సో ఇలా సాల్వ్ చేయాలి. ఏ ఇన్వర్స్ అన్నప్పుడు ఇది ఫార్ములా. దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం మనం, అంటే ఇది ప్రూఫ్ చూద్దాం. కేలీ-హెల్మెంటన్ థియరంకి ప్రూఫ్ చూద్దాం. క్వశ్చన్ చూడండి, వెరిఫై కేలీ-హెల్మెంటన్ థియరం ఫర్ మ్యాట్రిక్స్ A ఈక్వల్స్ టు 2 5 -1 1 3 0 2 3 -2 క్యారెక్టరిస్టిక్ అంటే ఇప్పుడు దీన్ని సొల్యూషన్ చేయాలంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ మనకి ఏంటో తెలియాలి కదా. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే A మైనస్ లాంబ్డా ఏ కదా. సో అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే 3 × 3 మ్యాట్రిక్స్ మైనస్ లాంబ్డా. ఏ మ్యాట్రిక్స్ ఏముంటే అది కూడా ఐ మ్యాట్రిక్స్ కూడా అంతే రో ఇంటూ కాలమ్ ఉండాలి కాబట్టి ఈ 3 × 3 కాబట్టి 3 × 3. ఇప్పుడు ఏమవుతుంది, 2 మైనస్ లాంబ్డా 1 - 0 1 2 - 0 2 5 - 0 5 3 మైనస్ లాంబ్డా 3 మైనస్ లాంబ్డా 3 3 - 0 3 -1 - 0 -1 0 - 0 0 -2 మైనస్ లాంబ్డా. ఇప్పుడు ఇది వచ్చింది మనకి. ఫస్ట్ ఏంటి, అంటే క్యారెక్టరిస్టిక్ ఐగన్ వాల్యూస్ రావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, మోడ్ ఫైండ్ చేస్తాం కదా, డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం కదా. సో డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0 కదా. సో డిటర్మినెంట్ ఫైండ్ చేద్దాం. 2 మైనస్ లాంబ్డా 1 2 5 3 మైనస్ లాంబ్డా 3 -1 0 -2 మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, దీనికి డెట్ ఫైండ్ చేద్దాం. డెట్ ఫైండ్ చేసేటప్పుడు ఏమొస్తుంది, 2 మైనస్ లాంబ్డా ఈ రో ఈ కాలం పోతే 3 మైనస్ లాంబ్డా -2 మైనస్ లాంబ్డా -3 ఇంటూ 0 -1 ఇంటూ ఈ రో ఈ కాలం పోతే ఈ కాలం ఈ రో పోతే ఈ 4 టర్మ్స్ ఉండే 5 ఇంటూ -2 మైనస్ లాంబ్డా -3 ఇంటూ -1 లాస్ట్ టర్మ్ +2. ఎప్పుడైనా మిడిల్ టర్మ్ మైనస్ ఉంటుంది. నెక్స్ట్ +2 ఈ కాలం ఈ రో పోతే ఈ 4 టర్మ్స్. సో 5 ఇంటూ 0 3 మైనస్ లాంబ్డా ఇంటూ -1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 2 మైనస్ లాంబ్డా 3 2 -6 -3 లాంబ్డా +2 లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్ 3 ఇంటూ 0 0 కాబట్టి అది రాసుకోలేదు. -1 5 2 -10 5 ఇంటూ -2 కాబట్టి -10 5 లాంబ్డా -3 +3 +2 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 3 మైనస్ లాంబ్డా, ఎందుకంటే మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ కాబట్టి ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నార్మల్గా 2 మైనస్ లాంబ్డా ఏమవుతుంది, లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా -6 -1 ఇంటూ -5 లాంబ్డా -7 ప్లస్ 3 2 6 -2 లాంబ్డా ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. ఏమొస్తుంది, ఇప్పుడు ఏమవుతుంది, 2 లాంబ్డా స్క్వేర్ -2 లాంబ్డా -16 మైనస్ లాంబ్డా క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ +6 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ +5 లాంబ్డా +7 +6 -2 లాంబ్డా ఈక్వల్స్ టు 0. అంటే మనకి ఏమొచ్చింది, మైనస్ లాంబ్డా క్యూబ్ లాంబ్డా ఇక్కడ ఒక లాంబ్డా స్క్వేర్ ఇక్కడ 3 లాంబ్డా స్క్వేర్ +7 లాంబ్డా +1 ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు
లాంబ్డా క్యూబ్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసాను అనుకో ఏమవుతుంది లాంబ్డా క్యూబ్ మైనస్ 3 లాంబ్డా స్క్వేర్ మైనస్ 7 లాంబ్డా మైనస్ 1 ఈక్వల్స్ టు 0. మైనస్ ఇటు పంపిస్తే ఈ ఈక్వేషన్ కాబట్టి ఇటు సైడ్ పెడతాం కాబట్టి ఇలా రాసుకుంటాం. బై హెల్మెంట్ థియరం ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫై ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కదా. సో ఏంటి మనకి ఇప్పుడు ఈ లాంబ్డాలో ఉన్న ఫంక్షన్ని లాంబ్డా ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ 7a మైనస్ ఐ అంటే 1 ఉన్న ప్లేస్లో 1 అన్న ఐ అన్న ఒకటే కదా. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ క్యూబ్ వాల్యూ ఏ స్క్వేర్ వాల్యూ ఏ వాల్యూ ఐ వాల్యూ అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దాని మ్యాట్రిక్స్ ఆ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు 0 అంటే 0 ఇంటూ 0 0 మ్యాట్రిక్స్ అవ్వాలి. అయితే అది ప్రూఫ్ అంటే ప్రూఫ్ ఇది కేలీ హెల్మెంటరీ థియరం అని ప్రూవ్ అవుతుంది. సో ఏ ఈక్వల్స్ టు ఏంటి మనకి క్వశ్చన్లో 2 5 -1 1 3 0 2 3 -2 కదా. ఫస్ట్ మనం ఏ స్క్వేర్ ఫైండ్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కదా. ఏ ఇంటూ ఏ ఏ ఇంటూ ఏ చేస్తే మనకి 7 5 3 22 14 13 0 -1 2 వస్తుంది. నెక్స్ట్ మనకి ఏ క్యూబ్ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏ క్యూబ్ కావాలి కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ వాల్యూ మనకి ఇది 7 22 0 5 14 -1 3 13 2 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఏ అంటే ఏంటి 2 5 -1 1 3 0 2 -3 -2 సో ఇది సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ 7 ఇంటూ 2 14 ప్లస్ 5 ఇంటూ 5 25 3 ఇంటూ -1 -3 అలా అన్నిటికీ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏ క్యూబ్ వాల్యూ ఏమొచ్చింది 36 101 -7 22 64 -3 23 60 -7 ఏ క్యూబ్ వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏంటి మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఈక్వేషన్ చూడండి ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ 7a మైనస్ ఐ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఏ క్యూబ్ వచ్చిన వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. మైనస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ వచ్చిన వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. మైనస్ 7 ఇంటూ ఏ వాల్యూ మైనస్ ఇక్కడ 1 ఉంది కదా అక్కడ 1 అన్న నార్మల్గానే 1 అన్న ఇక్కడ ఐడెంటికల్ మ్యాట్రిక్స్ ఐ అన్న ఒకటే కాబట్టి ఐ పెట్టుకుంటాం కాబట్టి 1 0 0 0 1 0 0 0 1 ఈక్వల్స్ టు 0 మనం ప్రూవ్ చేయాలి. ఈక్వల్స్ టు 0 రావాలి మనకి. వచ్చిందా లేదో చూద్దాం. ఫస్ట్ సేమ్ మ్యాట్రిక్స్ ఇక్కడ 3 ఫస్ట్ 3 ఇంటూ చేద్దాం. 3 7 3 0 21 3 ఇంటూ 22 66 వాల్యూస్ చేసాం. మైనస్ 7 ఇంటూ ఈ మ్యాట్రిక్స్ చేసాం. ఏమంటే 7 to the 14 7 5 35 మైనస్ 7 7 7 3 0 21 14 21 -14. ఇప్పుడు మొత్తం అన్నిటికీ మైనస్ చేద్దాం. ఇక్కడ మైనస్ ఉంది. సో 36 -21 -14 -1 నెక్స్ట్ 22 -15 -7 -0 ఇలా అన్ని టర్మ్స్కి అన్ని 6 ఉన్నాయి కదా 6 టర్మ్స్కి చేస్తే మనకి ఆన్సర్ ఏమొచ్చింది 0 వచ్చింది. మొత్తం అన్ని రోస్ 3 into 3 rows and 3 columns అన్ని 0 వచ్చాయి కాబట్టి హెన్స్ వెరిఫైడ్. ఏదైనా కానీ కేలీ హెల్మెంటరీ థియరం ప్రూఫ్ అన్నాడు అనుకో ఏమైనా మ్యాట్రిక్స్ ఇచ్చి ఇలా చేయాలి. ఇలా చేస్తే లాస్ట్కి మనకి వచ్చిన ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసి ఈక్వల్స్ టు 0 రావాలి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.